ఏమంది అమ్మాయి? కొంచెం సంసారం అబ్బాయిలు ఇంటికి వస్తారు, అబ్బాయిలతో కాపురం చేస్తాడండి. కాదమ్మా కొద్దివాడు కాదు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పాను. మరి అబ్బాయిలు వస్తున్నారంటే ఇంకా నేను ఆలోచించి ఇలా ఈ అబ్బాయి బాయ్ దగ్గరికి వెళ్ళి ఇలా హోమోసెక్స్ టైపు అని ఇంకా ఆలోచించి చాలా 1 year ఆలోచిస్తాను. ఇతను అలవాట్లు చూడటం, అబ్బాయిలు రావడం, మెసేజ్లు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి మేడం, చూస్తున్నా. అలా ఎప్పటిదాకా ఉన్నారు? నేను 1 year ఉన్నాను. 1 year ఉన్న తర్వాత మళ్ళీ ఇతను కొట్టాడు నన్ను. ఇలా చెయ్యి ఇలా మెలదీసి ఇట్లా వెళ్ళవాకు. 2013లో మ్యారేజ్ అయింది, 15లో వచ్చేసారా? 14th ఉన్నాను మేడం. ఒకరోజు వాళ్ళ సిస్టర్ వచ్చారు. ఒక మధ్యలో నేను మా పేరెంట్స్ తీసుకొని వెళ్ళారన్నాను కదా మేడం, తీసుకొని వెళ్ళి అది తెలిసిన తర్వాత తీసుకొని వెళ్ళారు. 14లో మేము మారినప్పుడే పంపిస్తాం, నువ్వు మారని తీసుకొని వెళ్ళారు. ఇది మొదట కూడా ఇట్లానే తెచ్చారు, డైవర్స్ అయినవి, లాంగ్ వచ్చి ఇలా ఎడబడేది లేదు నేను అని అబ్బాయికి కాల్ చేసి వస్తాను నేను అని పేరెంట్స్ తెలియకుండా నేను వచ్చాను. బస్ ఎక్కి అక్కడ దిగాలి. అప్పుడు హైదరాబాద్ నాకు తెలియదు ఏమి. తనకి ఫోన్ చేసి వస్తాను, మారుతావా, ప్రామిస్, మదర్ మీద ప్రామిస్ చేశాడు, అట్టయితేనే వస్తాను అని అంటేనే వచ్చాను. నమ్మాను ఆ ప్రామిస్లు అయ్యగారు చేసినవి. అసలు దేవుడు అంటే లెక్కలేదు, ప్రామిస్ ఏం లేదు. ఎప్పుడు వచ్చేసారు మీరు? 2015 ఏప్రిల్. 2015 ఏప్రిల్లో వచ్చేసాను. ఇప్పటికి 9 years అవుతుంది. ఇప్పుడు స్టోరీ ఏంటి? 15 వచ్చిన తర్వాత వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు, మేము 4 ఉన్నాం, నువ్వు ఒక్కదానే ఉన్నావు, నేను చంపి చేస్తా అని మళ్ళీ నన్ను అలా బెదిరించారు వాళ్ళు. నువ్వు మీ ఇంట్లో ఉన్నావు కదా తల్లి, మీ ఇంటికి వచ్చి ఎందుకు చంపేస్తారు? 15 ఏప్రిల్ సమ్మర్ హాలిడేస్ అని పిల్లలతో వచ్చారు ఇంటికి వాళ్ళు, హైదరాబాద్. వచ్చి ఆ మాట అప్పుడు ఈ మాట అన్నారు, గొడవ వేసుకొని మళ్ళీ రొటీన్ నన్ను ఇట్లా బెదిరించి మళ్ళీ అణిగి మణిగి ఉండాలట్టుగా చేశారు. నువ్వు ఆల్రెడీ వదిలేసి వచ్చావు కదా, ఇంకా నిన్ను బెదిరించడం ఏంటి? మళ్ళీ వచ్చాను మేడం. ఎన్ని రోజులు ఉన్నావు మళ్ళీ రెండోసారి? మళ్ళీ 2 months 3 months. తర్వాత ఏమైంది? మళ్ళీ ఇలా అనగానే మా అన్నయ్య వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చేసారు, పాలు పొంగియడానికి అని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఫంక్షన్ అయినంత మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఉన్నాను. ఇలా మళ్ళీ టార్చర్, ఇంట్లోంచి వెళ్ళు, ఇలా తిరగటం. 7 అవ్వగానే వెళ్ళిపోతాడు రెడీ అయ్యి. 7 అవ్వగానే వెళ్ళిపోతే నేను ఎందుకు వెళ్తున్నాను, చేయి పట్టుకున్నాను మేడం. నేను వెళ్ళొద్దు అంటే నువ్వు నాకు చెప్పేది ఏంది, అది ఇదని చెయ్యి ఇలా ఇదిలిచ్చి కొట్టి నన్ను బయటికి పంపించి బాగా ఎగిరెగిరి ఈప్ మీద కొట్టేసి నన్ను ఆ దెబ్బలతోనే నేను పిఎస్కి వెళ్ళాను. గోల్డ్ జీడిమెట్ల ఈ కమ్మలు గోల్డ్ ఇరిగినాయి, బాగా పెయిన్స్, ఇవన్నీ దెబ్బలు వచ్చినాయి. ఆ దెబ్బలు చూపించాను నేను. తర్వాత అప్పుడు కొట్టింది డిసెంబర్లో 2015 3rd. ఆ కేసు వీళ్ళు చేయమన్నారు, నువ్వు ఎక్కడున్నావో అక్కడ వేసుకో, నీకు కష్టమైంది తిరగడానికంటే సరే. నేను అప్పుడు సరూరలో అప్పుడు లేడీస్ది అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు. 6 monthsలో చేస్తున్నాము, ఎంక్వైరీ తీయాలి, వాళ్ళని కనుక్కోవాలని ఇట్లా నాంచి 6 months దాకా ఈ విధంగా చేశారు, ఎఫ్ఐఆర్ చేయలేదు. నేను తిరుగుతానే ఉన్నాను, అయిందండి 2016 నుంచి ఇప్పటికి ఏం జరిగింది? ఈ లోపల పంచాయతీలో నేను లోన్ ఇచ్చాను కదా మేడం, ఇల్లు రాశాడు నాకు జాయింట్ గా. ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు కదా, ఇల్లు లోన్ ఇచ్చింది, అది నాదే. మేము డైవర్స్కి వచ్చేసాము. ఇట్లా వచ్చేసంటే అది వద్దు, నువ్వు మారట్లేదు, నీ వల్ల అవ్వట్లేదు. అది ఎప్పుడంటే మధ్యలోనే 2015లో సెప్టెంబర్లో అప్పుడే మేము సెటిల్మెంట్కి వస్తే, వద్దు నాకు నా భార్య కావాలి, నేను ఇల్లు రాస్తాను దానికి అని, తన డబ్బులే లోను, నేను సెటిల్మెంట్కి నా డబ్బులు నావి ఇవి అంటే ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని, గోల్డ్ ఈ 10 ఇవ్వాల్సి వచ్చిందని ఇల్లు రాశాడు తను జాయింట్. అది అప్పుడు తను కొనింది ఇల్లు 25 lakhs జాయింట్ రిజిస్ట్రేషన్. తను అది ఫ్లాట్ కాకుండా బిల్డింగ్ లోనే సగం ముక్కలాగా రాశాడు అతని ఇష్టంగానే. సరే అని ఇల్లు భారీ ప్రేమతో అని మళ్ళీ వెళ్తే వెళ్ళి ఉన్నాం. ఇల్లు రాసిన తర్వాత కూడా కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇలానే చేస్తుంటేనే ఇష్యూ అవుతుంది. 2015 డిసెంబర్లో కొడితే పంపిస్తే అప్పుడు పిఎస్కి వెళ్ళాను. అక్కడికి వాళ్ళు సరూరు వెళ్ళారు, ఆడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈ లోపల నువ్వు డైవర్స్కి చేయయ్యా, గిఫ్ట్ క్యాన్సిల్ రాసినది క్యాన్సిల్ చేయని కోర్టుకి వేశారు. మాకు నోటీస్ వచ్చింది. ఇటు పంచాయతీలు జరుగుతున్నాయి, ఇట్లా కలిసి మాట్లాడడానికి అడుగుతుంటే డ్రామా ఆడి
నాకు డైవర్స్ ఇట్లా ఇచ్చాడు. ఈ ఈ నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు పోలీసు. వీళ్ళు డబ్బులు అడిగారు నన్ను. డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేను నా లైఫ్ పోయిందని నేను సిఏ గారికి మనీ ఇవ్వలేదు. వాళ్ళు ఎంక్వైరీ అని 6 నెలలు ఇలా పట్టింది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత కేసుకి అటెండ్ అవుతున్నాను ఇన్నాళ్ళు. ఇంకా ఇప్పుడు కూడా అటెండ్ అయ్యి చూస్తున్నాను. కోర్టుకి అటెండ్ ఎంసీ వేసాను. ఫస్ట్ డైవర్స్ అది ల్యాండ్ని మేనేజ్ చేస్తూ కొనేస్తూ ఇక్కడ అవుతుందని నేను ఇంటికి వెళ్ళిపోయాను. వేసాను అక్కడ ఎంసీ వేసాను, డివిసి వేసాను. ఇంకా అంతే. అక్కడ 498 అక్కడే హైదరాబాద్ లోనే వేసేసాను. అది దాంట్లో గెలిచాను. అక్కడ కూడా మేనేజ్ చేస్తే నేను జడ్జి గారితో లాస్ట్ మూమెంట్ లో మాట్లాడాను. నేను సార్ ఇతను 1 year జైలు శిక్ష ఇచ్చారు. నేను సార్ నేను ఇతను పీపీ సారు నా హీరింగ్ సరిగ్గా చెప్పట్లేదు సార్, నేను నా 14% నేను చేసుకుంటాను, నేను పడిన బాధలు చెప్తాను, నా ప్రూఫ్లు కూడా తీసుకోవట్లేదు అని అంటే, అమ్మ అయిపోవస్తుంది అమ్మ ఇంకేముంది అది ఇది అని కట్నం తీసుకున్నాను. శిక్ష వేశారు. టార్చర్కి శిక్ష వేయలేదు. నా దగ్గర ఫోటోలు ప్రూఫ్లు ఇస్తుంటే పీపీ సార్ తీసుకోవట్లేదు. ఈ లోపల ఇంకా నేను తీసుకుంటా 14% ఇంకా వకాలత్ చేస్తుంటే ఏనీకుండా నేను చెప్తాను ఇట్లా మేనేజ్ 1 year పనిష్మెంట్ పడింది. అప్పీల్కి వేసుకున్నారు. ఈ ఎంసీలో నాకు ఇక్కడ హెచ్ఎంఓ పిల్ల డైవర్స్లో ఎల్బీ నగర్లో వేస్తే అక్కడ కూడా జడ్జి గారికి నన్ను తిప్పుతున్నారు. 2 years ₹1 కష్టం అవుతుంది సార్, నాకు మెయింటెనెన్స్ ఇతను జాబ్ చేస్తున్నాడు, ఇలా ఇవ్వండి ఇబ్బంది అవుతుంది, ఆంధ్ర తెలంగాణ ట్రావెల్ తిరుగుతుంటే నాకు చాలా కష్టం అవుతుంది సార్ అని జడ్జి గారు అడిగితే ఇస్తున్నా ఆగమ్మా అది అని జడ్జి గారు అన్నారు. తర్వాత ఈ లోపల మా లాయర్ని కూడా మేనేజ్ చేసి అక్కడ వేస్తుంది ఎంసీఏ అని అక్కడ వేస్తామని చెప్పండి అని ఇక్కడ క్లోజ్ చేశారు. అక్కడికి వచ్చి ఇక్కడ ఇస్తున్నామని అక్కడ క్లోజ్ చేయించారు. ఎక్స్పర్ట్ అయింది అక్కడ, తను రాలేదు. సరే నేను ఇక్కడ ఏంటంటే ట్రావెల్కి అని 20,000 వేశారు. నా దగ్గర అడిగితే నేను ఇంత పర్సంటేజ్ ఇచ్చేదాన్ని అని ఆయన అది ఆర్డర్ పేపర్ తెచ్చాను మేడం. ఇది అయిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి చెప్పాను. అక్కడ కూడా క్లోజ్ చేసేసాడు లాయర్ చేతి. ఇవన్నీ కాదు లాయర్లు ఇలా చేస్తున్నారని నేను 14%గా మళ్ళీ 2019లో ఇవన్నీ రాలే. 2017 వేసా, 18 వేసా, 19 వేసా, మెయింటెనెన్స్ ఏమి రాలా. మళ్ళీ నేను వేరే లాయర్ని పెట్టుకుని సార్ ఇట్లా ఇది ప్రూఫ్లు అన్నీ చూపించి ఈ విధంగా చేస్తున్నారు, ఏం సార్ నాకు కష్టంగా ఎలా సార్, ఇతనికి క్యాష్ ఇచ్చాను మళ్ళీ అని అడిగితే సరే సారు ఎంసీలో ప్రూఫ్లు జాబ్ శాలరీ స్లిప్ పెట్టకుండా డివిస్లో పెట్టి ఎంసీలో ఆర్డర్ అడిగారు. సార్ నేను ఇచ్చిన కేసుల గురించి నాకు అవసరం లేదు, ఆల్రెడీ అన్ని కేసులు నడుస్తున్నాయి. 5,000 శాంక్షన్ అయిన తర్వాత 5,000 మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నాయి కదా. మళ్ళీ నేను కాంప్రమైజ్ ఏంటి మరి కోర్టు చుట్టూ తిరిగి ఏదో ఒకటి సెటిల్మెంట్ అని మళ్ళీ పంచాయతీలు పెద్ద మనుషులు తీసుకొని వస్తే కోర్టులో చూసుకుందాం అది ఇదని. సరే కోర్టులో అని ఊరుకొని కోర్టులో మేడ్చల్ గిఫ్ట్ క్యాన్సిల్ అనేది నేను జడ్జి గారికి ఆర్గ్యుమెంట్ అక్కడ కూడా 14% చేసుకొని ఆర్డర్ తెచ్చుకున్నాను ఇంట్లో ఉండడానికి. నేను అది 2019 ఇంట్లో ఉన్నాను. అక్కడ కూడా ఇంటికి రాకపోతే మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే పోలీసులు కూడా సపోర్ట్ చేయలేదు. 1 year రాని